ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర కాల్పులు ఉదయం నుంచి ఇక్కడ మన స్థానిక కాలమాన ప్రకారం ఉదయం నుంచి కానీ అక్కడ చూసుకుంటే నిన్న అర్ధరాత్రి నుంచే భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ కూడా ప్రతిదాడికి దిగుతోంది. ఈ నేపథ్యంలో మూడో వ్యక్తి అమెరికా ఇన్వాల్వ్ కాబోతోందా? మరీ ముఖ్యంగా నాకు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చిన అమెరికా ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. ఇటువంటి క్రమంలో ఇటు అంతర్జాతీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? మూడో ప్రపంచ యుద్ధానికి ప్రస్తుత పరిణామాలు దారితీసే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎవరి నిర్ణయాలేంటి? మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యూహం ఏంటి? అట్ ద సేమ్ టైం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఏం చేయబోతున్నాడు? వీళ్ళిద్దరి మధ్య ఇష్యూగా మారబోతుందా లేకపోతే ప్రపంచానికి మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించే అవకాశం ఉందా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చిన ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం సంకేతాలు అందుతున్నాయా? ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించి ఈ మాటే ప్రస్తుతం వినిపిస్తోంది. ఈ మాట ప్రస్తుతం కింద వినిపిస్తోంది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడికి దిగింది. నామ్తాజ్ న్యూక్లియర్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ న్యూక్లియర్ రేడియేషన్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇరాన్లో న్యూక్లియర్ రేడియేషన్ అక్కడ వెలువడుతోంది అనే చర్చ జరుగుతోంది. ఆందోళన వ్యక్తం చేసిన ఈ ప్రపంచ దేశాలు ఈ నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం న్యూక్లియర్ రేడియేషన్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో నామ్తాజ్ న్యూక్లియర్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. ఒకసారి విశ్వాస్ చూద్దాం. شعر بسد اوه 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 یا علی زدن ها چه دیدی اوه 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 یا علی سلام یا ابوالفضل یا خدا اوف زدن ها چه دیدی؟ یعنی کجا بود؟ بابا రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మరి ముఖ్యంగా న్యూక్లియర్ ప్లాంట్లకు సంబంధించి ప్రస్తుతం న్యూక్లియర్ ప్లాంట్ల మీద దాడికి పాల్పడుతోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోని అక్కడ ఎటువంటి విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో మీరు చూస్తున్నారు. న్యూక్లియర్ స్టేషన్స్ మరి ముఖ్యంగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటూ ఉంటాయి కదా. ఇరాన్లోని నామ్తాజ్ ఫెసిలిటీ మరి ముఖ్యంగా యురేనియం ఎన్రిచ్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడ యురేనియం మరి ముఖ్యంగా యురేనియంకి సంబంధించి ఆ నిల్వలను చేసుకుంటున్న సందర్భం. సో ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడే ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. ఎక్కడా కూడా ఇరాన్కి సంబంధించి ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ వాటిని ఇంకా బిల్డప్ చేసుకోకుండా వాటిని ఇంకా ముందుకు తీసుకువెళ్లకుండా
వాటిని ఇంకా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్లకుండా వాటిని నిలువరించేందుకు, వాటికి అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, మిజైళ్లతో బ్యారేజ్ ఆఫ్ మిజైల్స్ అంటూ ఉంటారు కదా, అంటే వందలాది మిజైళ్లతో, డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఇరాన్ మీద ఇజ్రాయెల్. ఆ విజువల్స్ చూద్దాం. پادگان 24 ساعت. ఇక్కడ అక్కడ ఏమున్నాయి అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే, మరి ముఖ్యంగా ఈ నామ్తాజ్ ఫెసిలిటీ, దీంట్లో ఏమున్నాయంటే వీళ్ళు టార్గెట్ చేసిన దగ్గర మల్టీ లెవెల్ ఎన్రిచ్మెంట్ హాల్ హౌసింగ్ సెంట్రిఫ్యూజెస్ అంట, దాంతోపాటు ఎలక్ట్రికల్ రూమ్స్ ఉన్నాయి, అలాగే సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇవన్నీ కూడా ఆ నాతాంజ్ ఫెసిలిటీ, యురేనియం ఫెసిలిటీకి సంబంధించి నాతాంజ్ దగ్గర ఉన్న ఆ ఫెసిలిటీని టార్గెట్ చేసుకుంది. దీంతోపాటు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా టార్గెట్ చేస్తుంది. సో ఇవన్నీ టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు, పూర్తి స్థాయిలో అక్కడ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అడ్డుకట్ట వేయడం, దాంతోపాటు ఇరాన్ని న్యూక్లియర్ పవర్గా ఎదగకుండా చేయడం, లేకపోతే ఎప్పటికైనా మధ్యప్రాచ్యంలో తమ పట్టుపోతుంది. దాంతోపాటు పశ్చిమ దేశాలు కూడా ఒకనొక సందర్భంలో ఇరాన్కు తలంచాల్సిన పరిస్థితి ఉంటుంది. యురేనియం నిల్వలను అక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ దాడుల నేపథ్యంలో పూర్తిగా అక్కడ నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించేసింది. మంటలు వ్యాపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. Another time I am repeating, this is the disturbing content. Viewer discretion is advised. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి సంబంధించి మధ్య జరుగుతున్న ఈ భీకర కాల్పులు ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే విపత్కర పరిణామాల కింద మాట్లాడుకుంటున్న సందర్భం, ఇద్దరికిద్దరు కూడా తగ్గేదరిగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ ఇంకా దారుణ తీవ్రతను చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తమ గగనతల వ్యవస్థని ఎంతకెంతకు ఇంకా రెట్టింపు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎవరి సపోర్ట్ తీసుకోబోతోంది? ఎందుకంటే ఇజ్రాయెల్కి గగనతల రక్షణ వ్యవస్థ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఉంది. మనం మాట్లాడుకునే సందర్భంలో ఐరన్ డోమ్ లాంటి రక్షణ వ్యవస్థ ఉంది. దాంతోపాటు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. 1 ఇంచు వరకు ఐరన్ డోమ్ కాస్తుంది. దానికి మించిన సందర్భంలో కూడా వాళ్ళకి ఐరన్ డోమ్ మించిన రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. బట్ ఐరన్ డోమ్ మించి ఎక్కువ మాట్లాడుకుంటారంటే షార్ట్ రేంజెస్కి సంబంధించి కాపాడేస్తుంది కాబట్టి. బట్ ఇరాన్కి సంబంధించి కూడా రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళకు కూడా రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఆ రక్షణ వ్యవస్థలు పూర్తిగా ఎక్కడా కూడా వాటిని ఒక విధంగా చెప్పాలంటే ట్యాంపర్ చేసిన టైప్లో. ట్యాంపరింగ్ అనే పదం కరెక్ట్ కాకపోవచ్చు, బట్ దాదాపుగా సుమారుగా అంటే వాటికి చిక్కకుండా దాడి చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆ మ్యాప్లో క్లియర్ కట్గా అర్థమవుతోంది, ఇరాన్ మీద దాడి చేయాలంటే వాళ్ళకున్న ఆప్షన్ ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళకున్న ఆప్షన్ అయితే మాత్రం క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయాలంటే ఎక్కడి నుంచి దాడి చేయాలి? అయితే ఇరాక్ మీద నుంచి, లేకపోతే సిరియా మీద నుంచి, టర్కీ మీద నుంచి, అప్పుడు వెళ్ళి ఇరాన్ మీద దాడి చేయాలి. టెహ్రాన్ మీద టార్గెట్ చేయాలంటే అదే టర్కీ నుంచి, అంటే లెబనాన్ కావచ్చు, సిరియా నుంచి, అక్కడి నుంచి టర్కీ వెళ్ళి, టర్కీ నుంచి అర్మేనియా వెళ్ళి, లేకపోతే అజర్బైజాన్ వెళ్ళి అక్కడి నుంచి టార్గెట్ చేయాలి. అంటే ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ వాళ్ళకి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాక్ గుండా ఇరాన్ మీద దాడి చేస్తుందా? సో ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే, ఇరాక్కి సంబంధించి మ్యాప్లో చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఇజ్రాయెల్ ఉందనుకుందాం. ఇజ్రాయెల్ ఇక్కడ ఉంటే, ఇజ్రాయెల్కి సంబంధించి ఇక్కడ ఉందనుకుంటే, ఇక్కడ ఇజ్రాయెల్ దాటిన తర్వాత జోర్డాన్, ఇరాక్, ఇరాన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ జోర్డాన్, ఇరాక్, ఇరాన్ ఇలా ఉంటాయి. సో పక్కనే. దాంతోపాటు లేకపోతే సిరియాకి సంబంధించి సిరియా ఉంటుంది, అంటే ఇజ్రాయెల్లో ఉందనుకుందాం, సిరియా ఉంటుంది, లెబనాన్ ఉంటే పక్కనే ఉంటాయి ఇవన్నీ. బట్ ప్రధానంగా ఇప్పుడు ఇరాన్కి టార్గెట్ అనుకుంటే వాళ్ళకి కావాల్సిన గగనతల వ్యవస్థ ఇరాక్ నుంచి. సో ఇప్పుడు ఆ గగనతల వ్యవస్థనే పూర్తిగా మూసేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మీద దాడి చేస్తుంది ఈరోజు. ఒకవేళ పేలిపోతే, ఇరాన్ ఈరోజు పేలిపోతే అది అసంభవం అనే మాట ఇప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇరాన్ మీద దాడికి సంబంధించి అనేది అంతగా జరగకపోవచ్చు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చెబుతోంది, ఇరాన్ కనుక తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని, న్యూక్లియర్ డీల్ని, ఇదే అంశాన్ని ట్రంప్ కూడా చెప్తున్నాడుగా, న్యూక్లియర్ డీల్కి సంబంధించి ఇక్కడ ఇరాన్ కనుక ఇంకా మించిపోలేదు, 60 రోజులు అయిపోయింది, 61 రోజు చూసావుగా ఏం జరిగిందంటూ ఇండైరెక్ట్గా ఇరాన్కి ఇచ్చేస్తున్నాడు.
ఇంతవరకు మార్నింగ్ ఏమంది అమెరికా, అరే మాకు సంబంధం లేదండి. కానీ ఇప్పుడు అమెరికా ఏమంటుంది, ఇరాన్కి సంబంధించి ఇరాన్కి ఒక మాట చెప్పడం జరుగుతోంది. 60 రోజులు అయిపోయింది, 61 రోజుకి చేరుకుంది. అయినప్పటికీ మించిపోయింది లేదు, అయినప్పటికీ మించిపోలేదు. ఇప్పటికీ నీకు అవకాశం ఉంది, ఇప్పటికైనా న్యూక్లియర్ డీల్ని కుదుర్చుకుంటూ చెబుతోంది. సో ఇరాన్ ఇక్కడ తలొగ్గుతుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇరాన్ ఇక్కడ ఆలోచించే అవకాశం ఉందా? ఇరాన్ ఇక్కడ తల ఒగ్గి అంటే కాస్త ఓకే చూద్దాం, ఇరాన్ దాడులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజల్లో కూడా ఇబ్బందిగా వాతావరణం మారే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ ఈ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకునే సందర్భం. సో ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్లో ఎప్పటికీ న్యూక్లియర్ రేడియేషన్ వెలువడుతోంది అనే చర్చ జరుగుతోంది. ఇది ఆర్టీవీ ఎక్కడ ధృవీకరించట్లేదు, ఎందుకంటే రేడియేషన్ అంశం చాలా తీవ్రమైన అంశం కాబట్టి ఒకవేళ అటువంటి పరిణామాలు కనుక దాపరిస్తే అది ప్రపంచానికే పెనుముప్పు అని చెప్పుకోవాలి. ప్రపంచానికే అత్యంత ప్రమాదకర వాతావరణం. ఇది ప్రపంచానికి ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే మనమే పెద్ద దూరంలో లేవు. ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ ఇంపాక్ట్ వెంటనే పక్కన ఉన్న పాకిస్తాన్ కొడుతుంది. పాకిస్తాన్ కొట్టిందంటే మనం దూరంలో ఉన్నావా? కోతవేటు దూరంలో ఉంది కదా మ్యాప్ ప్రకారం చూసుకుంటే. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుందనే ఆందోళన నెలకొంది. ఒక్కసారి ఆ దాడులకు సంబంధించి విషయాలు చూద్దాం, ఎందుకంటే ఆ తీవ్రమైన దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. پادگان 24 به ساعت. اوه 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 یا علی. సో చూస్తున్నారుగా రెండు దేశాల మధ్య ఎటువంటి వాతావరణం ఉందో. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్కి సంబంధించి పూర్తిగా అణుబాంబులు పేలినట్టేనా? ఏం జరుగుతోంది? ఇరాన్లో పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? ఈ దాడులు కొనసాగితే ఎటువంటి పరిణామాలు ఇటు ప్రపంచానికి దాపరించే అవకాశం ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తాను. కృష్ణమోహన్, ఇటు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా ఇప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చర్చ జోరందుకుంటోంది. ఇప్పటికీ అణుబాంబులు పేలుతున్నాయి, లేకపోతే అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ సెంటర్స్ని టార్గెట్ చేసుకుంది కాబట్టి న్యూక్లియర్ మరి ముఖ్యంగా ఇక్కడ రేడియేషన్ వెలువడుతోంది అనే చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవేళ అమెరికా ఎంటర్ అయితే పరిస్థితి ఏంటి? యాక్చువల్ గా ఇది 3 ప్రపంచ యుద్ధానికి ఆరంభం అవుతుందా అనే ఒక చర్చ ప్రపంచ దేశాల మధ్య విపరీతంగా జరుగుతుంది. చాలా సీరియస్ ఇష్యూగా నడుస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం. అంటే ఇప్పటికీ ఇరాన్ అణుస్థావరాల మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. నాంతాజ్ న్యూక్లియర్ ప్లాంట్ మీద ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ని మనం క్లియర్ గా ఆర్టీవీ చాలా క్లియర్ గా వ్యవహారాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అని అనుకుంటే నిజంగానే నాంతాజ్ న్యూక్లియర్ ప్లాంట్ మీద ఇజ్రాయెల్ చేసిన బాంబుల వర్షంలో అక్కడ న్యూక్లియర్ ఇంపాక్ట్ గాని జరిగితే దానికి ఏ విధంగా ఉండబోతుంది, అసలుకి ఇరాన్ లో న్యూక్లియర్ రేడియేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇందాక మీరు అన్నట్టుగా ఇరాన్ కి న్యూక్లియర్ ఇంపాక్ట్ స్టార్ట్ అయితే పక్కనే ఉన్న పాకిస్తాన్ కావచ్చు, చాలా దగ్గరగా ఉన్న ఇండియా కావచ్చు, ఇండియాలో కొన్ని రాష్ట్రాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆ ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికి అంటే ఇష్యూ జరిగిపోయింది. ఇప్పుడు అమెరికా ఎంటర్ అవుతుంది. అమెరికా నేను సాల్వ్ చేస్తాననే ఒక ప్రయత్నంకి ఎంటర్ అవుతున్నప్పటికి కూడా కానీ ఇక్కడ చాలా క్లియర్ గా రష్యన్ అండ్ అమెరికా రెండు దేశాలకి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా మనం మర్చిపోకూడదు. వాళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ గా రష్యన్ కూడా క్లియర్ గా చెప్పేసింది, నేను పలానా దేశానికి ఎంటర్ అవుతాను, అమెరికా ఒక దేశానికి మద్దతు ఇస్తుంది. ఈ 2 దేశాల మధ్య ఇది జరిగితే ఇది 3వ ప్రపంచ యుద్ధంగా జరగబోతుందా అనే ఒక చర్చ చాలా మేజర్ ఇష్యూగా జరగబోయే పరిస్థితి. చాలా ఇష్యూ ఇది మేజర్. మనం ఏదో అంటే ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ఈ దాడిలో ఈ ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో జరిగిన అణు స్థావరాల మీద జరిగిన ఇజ్రాయెల్ దాడి అనేది చాలా మేజర్ దాడి. ఇది ఎవరికి అంచనాలకి తగ్గట్లా, అంటే అంచనాలకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ రావట్లే. కానీ బట్ ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ఈ ఇష్యూస్ మీద అసలు ఎలా వెళ్ళిపోతుంది అంటే 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందా? 3వ ప్రపంచం నిన్నటిదాకా
సింధూర్ ఆపరేషన్ జరిగినప్పుడు మనం అందరం ఒకటి అనుకున్నాం, అసలు ఇది మూడు ప్రపంచానికి దారి తీసిపోతుందని. మనం చేసిన దాడులకి పాకిస్తాన్ పూర్తిగా సరెండర్ అయింది. తర్వాత అమెరికా ఎంటర్ అయింది, లేకపోతే ఇంకోరు ఎంటర్ అయ్యారు అనేది మనం చెప్పుకుంటున్నాం. కానీ భారత ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది అసలుకి అమెరికా సంబంధం లేదు, మనమే కొంచెం ఆగ్యాము, లేకపోతే అది పూర్తిగా అక్కడ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి పూర్తిగా కూడా ఇబ్బంది పడతారు అనేది వీళ్ళు చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మనం కానీ చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ భీకర యుద్ధం అనేది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. అసలుకి ఎంత పరిస్థితులకి వెళ్తుంది. దానికి కూడా ఒక్కొక్కసారి యుక్రెయిన్ గతంలో కూడా యుక్రెయిన్ కి రష్యాకి మధ్య జరిగిన పరిణామం మనం మర్చిపోకూడదు. అప్పుడు కూడా అణుదాడికి సిద్ధమవుతానని చెప్పి రష్యా చెప్పింది, అణు పరీక్షలు కూడా నిర్వహిస్తాను అని చెప్పి క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా అటువంటి సిచ్యువేషన్ జరగబోతుంది. అటువంటి సిచ్యువేషన్ లో కొంత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రపంచానికి రాబోతున్నాయి. అది ఈ రోజు జరగబోతుందా, రాత్రి ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. లేదు అమెరికా ఎంటర్ అయినంత మాత్రాన అమెరికాకి రష్యా పూర్తిగా సపోర్ట్ చేసి ఆపాలని ప్రయత్నం చేస్తుందా అనేది కూడా కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సెకండ్. బట్ కాకపోతే ఇది ఎంతవరకు ఎంత దూరం పోతుంది, ఎంత ముందుకు వెళ్తే దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి? ఒకవేళ నిజంగానే ఈ రోజు మనం కానీ చూసుకుంటే చాలా ఇష్యూస్ లో కంప్లీట్ గా ఇప్పుడు జరిగిన దాడులు కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో పూర్తిగా కూడా ఇరాను కెర్మానాల క్షిపణి డిపో పూర్తిగా కూడా ధ్వంసమయ్యి మనం ఆ టీవీలో చాలా క్లియర్ గా మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న క్రమంలోనే పశ్చిమ ఇరాన్ లోని కెర్మియాన్ లో కూడా ఒక క్షిపణి డిపో కంప్లీట్ గా, అంటే అణువుకు సంబంధించిన క్షిపణి డిపోనే కంప్లీట్ గా పూర్తిగా కూడా ఇది ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇజ్రాయెల్ లో ఇరాన్ లో నాటాంజ్ అణు కేంద్రంలో కూడా అమెరికా సరఫరా చేసిన బంకర్ బస్టుల్లో దాడి చేసింది. సో ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి చోట బంకర్ బస్ట్ బాంబు జరగడం వలన ఇవన్నీ కూడా జరిగినాయి అనేది చాలా ఉన్నాయి. రెండు ప్రభుత్వ పాలకుల మధ్య కూడా వైరం ప్రజలకి జీవిత కాలం, అంటే ఇది మామూలు ఇది కాదు, కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలు శిక్ష జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ రేడియేషన్ లీక్ వల్ల జరిగే పరిస్థితులు, లేకపోతే ఇవన్నీ కూడా అటు ఇరాన్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, చాలా నష్టపోయే పరిస్థితి కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఆ రెండు దేశాలే కాదు, పొరుగునున్న పాకిస్తాన్, ఇండియా లాంటి దేశాలు కూడా పూర్తిగా కూడా చాలా వరకు కొన్ని గ్రామాలు, కొన్ని ప్రాంతాలు అంతా కూడా ఆ ఎఫెక్ట్ నష్టమయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఎంతవరకు దీన్ని ఆపాలి? ఒకవేళ అమెరికా రేపు ఎంటర్ అయ్యి, ఇప్పుడు దాకా అమెరికా ప్రధాన పాత్ర పోషిస్తుంది అనుకున్నారు, కానీ అమెరికా అంతర్గతంగానే కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రోజు వాళ్ళు అక్కడ జరుగుతున్న ఇష్యూస్ ని వాళ్ళు హ్యాండిల్ చేయలేక నానా అవస్థలు పడుతున్నప్పుడు ఇతర దేశాల్లో వీళ్ళు ఎంతవరకు వీళ్ళ మాటలు ఉంటాయి లేదు అనేది కూడా మనం చూడాలి. ఊరికనే మెగపతు లేకపోతే వేరే వాళ్ళ మాటలు ఇవన్నీ చెప్తే కుదరదు కదా. ఇక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించి లేకపోతే ఇరాన్ కి సంబంధించిన ఇష్యూస్ లో ఎక్కడ వీళ్ళు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు? ఒకవైపు రష్యా ఒక లైన్ చూసుకుంటుంది, చైనా కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తోంది జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఏం జరుగుతుంది, మనం ఎంతవరకు ఎంటర్ కావాలి ఏంటి అనేది కదా. నిజంగా ఈ రోజు రాత్రి రేపు సాయంత్రం లోపల కొంత కీలకమైన పరిణామాలు జరిగితే ఫర్దర్ గా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్స్ కి అయితే జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది, కానీ మొత్తం మీద ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మాత్రం చాలా కీలకమైన పరిణామాలకి దారి చేసే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కాకపోతే మనకి ఇండియాకి పాకిస్తాన్ మధ్య జరిగిన సింధూర్ ఆపరేషన్ ఒక లెవెల్లోనే జరిగింది, కానీ దానికి మించి ఇక్కడ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి, చాలా స్పీడ్ గా జరుగుతున్న పరిస్థితి. దాన్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలం? అంటే అమెరికా కానీ లేకపోతే ఇతర దేశాలు, మన దేశ దౌత్యత్వం కూడా చాలా అవసరం అక్కడ. ఇవన్నీ ఏ విధంగా ముందుకు వెళ్తే ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలి అనేది చాలా వరకు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఈ రోజు రాత్రి చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుపోయిన పరిస్థితులు అయితే
బహుశా మీరు అన్నట్టుగా ఇరాన్ కనుక ప్రతిదాడికి దిగితే ఈ రోజు రాత్రి ఆ పరిణామాలను ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కొంటుంది, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇప్పటికే క్వశ్చన్ మార్క్ ఎదుర్కొన్న సందర్భం, మరి ముఖ్యంగా యెమెన్ మీద టార్గెట్ అంటే హౌతీల దాడి చేస్తున్న క్రమంలో. సో ఈ రాత్రి అత్యంత కీలకం అనుకోవచ్చా కృష్ణమోహన్? డెఫినెట్ గా సచిన్, డెఫినెట్ గా ఈ రోజు రాత్రి జరగబోయే పరిణామాలు చాలా కీలకమైన పరిణామాలకి రాబోతున్నాయి. ఇప్పటికీ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఇరాన్ అతలాకుతలం అవుతుంది. ఈ రోజు రాత్రి ఇరాన్ నుంచి కానీ కొంత సీరియస్ ఎఫెక్ట్ గానే పెట్టుకుంటే వాళ్ళు కూడా చాలా క్లియర్ గానే వాళ్ళేమి వెనకాడు కూడా వేయట్లేదు. మేము ఖచ్చితంగా దీన్ని ప్రతిదాడి చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో ఈ రోజు జరుగుతున్న రాత్రి కావచ్చు రేపు ఉదయాన్నే జరగబోయే పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఎటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోబోతుంది అని కూడా మనకు తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ క్షిపణిదాడులకు ఇరాన్ లో గానీ లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు, అలాగే టెర్మినాల్ లో కూడా ఈ క్షిపణి డిపో పూర్తిగా కూడా దగ్గర కావడం, ఇవన్నీ కూడా కొంత మేజర్ ఇంపాక్ట్ చూపించే ఇష్యూ అయితే జరుగుతుంది. కానీ ఇంకా కొంత సమాచారం అయితే మనకి అందాలి. అంటే బేసిక్ గా ప్రపంచ దేశాల మధ్య ఏం జరుగుతుంది, వాళ్ళ మధ్య జరుగుతున్న ఇంటర్నల్ ఇష్యూ ఏంటి, ఎవరు పెద్దరికం చేస్తున్నారో, లేదు ఎవరైనా ఆపాలనుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేదు అమెరికా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అమెరికా నిజంగానే ఎంటర్ కాగలదా, సక్సెస్ అవ్వగలదా, ఎన్ని అంశాలను కూడా కొంత ఇష్యూ అయితే జరుగుతుంది సత్యన్. బట్ ఈ తెల్లవారుజామున వరకు మాత్రం అంటే వాళ్ళకి మన కాల టైం ప్రకారం లేకపోతే మన టైమింగ్ సెన్స్ వాళ్ళ టైమింగ్స్ ప్రకారం తెల్లవారుజామున వరకు మాత్రం కొంత ఏదో ఒక విపత్తు వినే పరిస్థితి అయితే స్పష్టంగా ఒక ఇష్యూ జరగబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా పరిస్థితి అయితే డెఫినెట్ గా ఈ రోజు రాత్రి కొంత అంటే ఈ రెండు దేశాలే కాదు మిగతా దేశాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంచెం కీలకమైన పరిణామాలు తీసుకోబోతున్నారు. అది ఏ విధంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు దాకా నిన్న పాకిస్తాన్ అంటే ఇటీవల జరిగిన పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన సింధూర్ వార్ లో అందరూ అనుకునే మూడో ప్రపంచ యుద్ధానికి వెళ్తారా అని, కానీ అది అక్కడో దగ్గర సక్సెస్ అయింది. కానీ ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి కావచ్చు ఇరాన్కి మధ్య జరుగుతున్న ఇష్యూలో ఎంత దూరం పోతుంది అనేది మనం మాత్రం చూడాలి. ఇప్పటికే కొన్ని షిప్లు డిపోలనే పూర్తి కూడా ధ్వంసమైన నేపథ్యంలో దానివల్ల జరిగే రియాక్ట్ వల్ల జరిగే ఇంపాక్ట్, దాని తర్వాత ఫర్దర్ గా జరిగే కొన్ని సంవత్సరాలు ఆ రియాక్ట్ ఉంటుంది. మనం గతంలో కూడా మనం ప్రపంచం చూసింది మొత్తం కూడా. జపాన్ లో జరిగిన హిరోషిమా దాడి కావచ్చు లేకపోతే ఇంకోటి దాడి కావచ్చు, ఇవన్నిటిని కూడా అన్ని గమనించాయి. కాబట్టి ఇది నిజంగానే ఈ తెల్లవారుజామున వరకు ఏదైనా ఇష్యూ కానీ జరిగితే మాత్రం అది ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుందో లేకపోతే ఏ దేశాల మీద దాని ఇంపాక్ట్ ఉండబోతుందో అనేది కొంత అతి ప్రపంచాలు డెఫినెట్ గా అందరూ భయాందోళనలో ఉన్నారు. మన వైపు దీన్ని ఆపడానికి ఈ రాత్రి జరిగే కొంత పెద్ద దేశాలు ఎటువంటి ఇంపాక్ట్ చేపట్టబోతున్నారు, ఏం చేస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఇటు రెండు దేశాలు ఇటు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రాత్రి అత్యంత కీలకం కాబోతోంది. మరి ముఖ్యంగా అణుబాంబులకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఏం జరగబోతోంది, ఈ రోజు రాత్రి చాలా కీలకంగా మారబోతోంది నిర్మోహమాటంగా. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ ఇటు ప్రతిదాడులకు సిద్ధమవుతోంది, ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటామంటోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడి చేస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుంది 1700 కిలోమీటర్లు టెహరాన్కి సంబంధించి మీరు చూడొచ్చు. అక్కడ ఉండేది దాదాపుగా టెహరాన్కి సంబంధించి, దాంతోపాటు మిగిలిన ప్రాంతాల మీద కూడా వాళ్ళు న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్గా ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కర్టసీ మీరు చూడొచ్చు. ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి ఈ నేపథ్యంలో దాడులకు తెగబడింది ఇజ్రాయెల్ అంటూ ఇరాన్ చెబుతోంది. న్యూక్లియర్ ఫెసిలిటీస్ని మేము టార్గెట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. ఈరోజు రాత్రికి అత్యంత కీలకం. ఎవరికి ముహూర్తం పెట్టబోతున్నారు, ఏం జరగబోతోంది, ఆ ఘట్టం ప్రపంచానికి ఎటువంటి విపత్కర పరిణామాలకు దారితీయచ్చు. ఈరోజు రాత్రి అత్యంత కీలకం కాబోతోంది. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఇరాన్ ప్రతిదాడికి దిగుతుందా, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందా, లేకపోతే అమెరికా నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university.